కన్నప్పకు లొంగలేదా? ఉమ్ము నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడి పైన ఉమ్మేస్తే దానిని అభిషేకంగా స్వీకరించాడు. తాను తెచ్చిన ఎంగిలి మాంసపు ముక్కను నమిలి ఉమ్ముతో కూడిన మాంసాన్ని పరమేశ్వరుడికి నివేదించుకుంటే పరమేశ్వరుడు దానిని నైవేద్యంగా స్వీకరించాడు. మరి పరమేశ్వరుడు దేనికి లొంగుతాడు? ఆ శుద్ధమైన ప్రేమకు మాత్రమే లొంగుతాడు. నా అంతవాణ్ణి నేను అనే గర్వం ఉన్నవారికి పరమేశ్వరుడి యొక్క దర్శనం కాదు, ఏ దేవతల యొక్క దర్శనం దొరకదు. ప్రేమతో భగవంతుడి పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నవారికి మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహము దర్శనము కూడా కలుగుతుంది. కొంచెం నీళ్లు పోస్తే చాలు పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అంత విభూతిని పరమేశ్వరుడి పైన వేస్తే చాలు వరాలను కురిపిస్తాడు. ఇలా చిన్న చిన్న విషయాలకే ప్రేమతో చేసినట్లయితే పరమేశ్వరుడు లొంగిపోతాడు. అసలు అందరికంటే అమాయకుడు పిచ్చివాడు ఎవరైనా ఉంటే నా తండ్రి శివయ్య మాత్రమే. ఎందుకు అంటే హరహర మహాదేవ